ఇదే ఆషాఢమాసం. ఈ మాసంలో అంటే ఆషాఢమాసంలో ఎవరైతే ఈ పవిత్ర కథను ఒక్కసారైనా వింటారో, లేక చదువుతారో, లేక చెబుతారో, లేదా వినిపిస్తారో అలాంటి వారి సర్వపాపాలు నశిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. అలాంటి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆషాఢమాసంలో తప్పకుండా వినవలసిన ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢమాసంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులుగా ప్రజలు జరుపుకుంటారు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. వారాహీదేవిని ఆరాధించే శుభ సమయం ఇది. అసలు వారాహీదేవి ఎవరో తెలిపి ఈ పవిత్ర కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరాహస్వామి కంటే ముందు ఉన్న శక్తి వారాహీదేవి అని చాలామందికి తెలియదు. హిరణ్యాక్షుడనే రాక్షసుడు వారాహీదేవి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది. దానికి భక్తితో హిరణ్యాక్షుడు అమ్మవారిని స్తోత్రం చేసి ఇలా వరం అడుగుతాడు. తల్లి, అసమాన పరాక్రమం, అదేవిధంగా అమరత్వం నాకు రెండూ కావాలి అని కోరుతాడు హిరణ్యాక్షుడు. దానికి వారాహి అమ్మవారు నవ్వి ఇలా అంటుంది, నాయనా, అసమాన పరాక్రమం నీకు ప్రసాదిస్తున్నాను, కానీ మృత్యువు లేకుండా అమరత్వం అనేది నీకు కుదరదు. పుట్టిన ప్రతి జీవి చనిపోవలసిందే అని చెబుతుంది అమ్మవారు. దానికి హిరణ్యాక్షుడు కొంతసేపు ఆలోచించి తెలివిగా ఇలా అడుగుతాడు, సరే తల్లి, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు. నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా చంపకూడదు అని కోరుతాడు హిరణ్యాక్షుడు. దానికి వెంటనే అమ్మవారు తదాస్తు అని పలుకుతుంది. దాంతో హిరణ్యాక్షుడు ఎంతో సంబరపడి సంతోషిస్తాడు. ఆ వారాహీదేవిని బురిడీ కొట్టించానని ఎంతో సంబరపడిపోతాడు. ఈ వరగర్వంతో ముల్లోకాలను హింసించడం మొదలు పెడతాడు హిరణ్యాక్షుడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులకు గురిచేస్తాడు. అతని బాధలు పడలేక దేవతలు, మానవులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు వరాహమూర్తి అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తుంది. వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించాలి అంటే శ్రీ మహావిష్ణువు లోపల ఒక శక్తి తప్పకుండా ఉండాలి. ఆ శక్తి వారాహీదేవి. అందుకే అమ్మవారు హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తారు. స్త్రీ రూపంలో సంహరిస్తే కనుక వరం అడ్డు తగులుతుంది. కాబట్టి పురుషుడి రూపంలో వచ్చి సంహరిస్తుంది ఆ అమ్మ. ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేక చెబుతారో వారికి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి. వారాహీదేవిని పూజిస్తే మనకు కలిగే అద్భుత ఫలితాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అమ్మని ఆషాఢమాసం నవరాత్రులలో పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం ఏంటి అంటే, కష్టాలలో కూరుకుపోయి ఉన్నా, లేక భూ సంబంధమైన తగాదాలు ఉన్నా, స్థలం విషయంలో విభేదాలు ఇలాంటివి ఏమున్నా సరే, వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా అలాంటి వారందరికీ
వారాహీదేవిని ఆరాధిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకు అంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తి వారాహీదేవి. అందుకని వారాహీదేవి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయి. ఇక రెండవ ప్రయోజనం ఏంటి అంటే శత్రునాశనం. ఈ అమ్మవారిని పూజిస్తే కనుక శత్రు భయమే ఉండదు. మూడవ ప్రయోజనం ఏంటంటే ఈ అమ్మవారు సస్యదేవత. సస్యము అంటే పొలాలు, పంటలకు సంబంధించింది. మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూస్తే ఒక చేతిలో నాగలి ఉంటుంది, మరొక చేతిలో రోకలి ఉంటుంది. ఎందుకు ఇవి అంటే నాగలి అనేది పొలం దున్ని విత్తనాలు నాటడానికి, రోకలి అనేది వచ్చిన గింజలను దంచి మనం తినడానికి. అంటే పంటకు సంబంధించిన ఆహార విషయాలకు సంబంధించిన అన్నింటినీ కాపాడే దేవత వారాహి దేవత. అందుకే ఈ అమ్మను సస్యదేవత అని అంటారు. ఎవరైనా రైతులు పొలంలో చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో వారాహి అమ్మ యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజిస్తే చాలు, అక్కడ అంతా సస్యశ్యామలం చేస్తుంది అమ్మవారు. ఇక నాలుగవ ప్రయోజనం ఏంటి అంటే కొంతమంది చేతబడి జరిగిందని బాధపడుతూ ఉంటారు. దానికోసం లెక్కలేనంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి అనుమానాలు ఉంటే రూపాయి ఖర్చు లేకుండా వారాహి అమ్మవారిని ఆరాధించండి. ఈ విధంగా చేస్తే అన్ని రకాల సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ఇక ఐదవ ఆఖరి ప్రయోజనం ఏంటి అంటే ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. అంతుపట్టని వ్యాధులతో బాధపడుతూ ఉంటే, శారీరక మానసిక బాధలు వేధిస్తూ ఉంటే వైద్యులను సంప్రదించినా ఏమీ లేదని చెబుతూ ఉంటారు. అలాంటి వారు వారాహీదేవిని ఆరాధిస్తే ఆరోగ్యవంతులు అవుతారు. ఎందుకు అంటే ఈ అమ్మవారి రథం మీదే ధన్వంతరి మరియు అశ్విని దేవతలు కూర్చొని ఉంటారు. వీళ్ళు ఎలాంటి వ్యాధులనైనా పోగొట్టి ఆరోగ్యవంతుల్ని చేస్తారు. ఈ 5 ప్రయోజనాలు వారాహి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మీకు కలుగుతాయి. అయితే ఆరాధన ఎలా చేయాలి అంటే అమ్మవారి ఆరాధన ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత చేయాలి. అదేవిధంగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందుకని సాంబ్రాణి ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. ఇక అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం తప్పకుండా సమర్పించాలి. పులిహోర కూడా పెట్టవచ్చు. ఆషాఢమాసంలోని మొదటి 9 రోజులను గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులుగా హిందువులు అమ్మవారిని పూజిస్తారు. ఎవరైతే ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారో అలాంటి వారు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అసత్యం అనేది నోటి వెంట అస్సలు రాకూడదు. అదేవిధంగా కోపం పనికిరాదు. మంచంపై కూర్చోకూడదు. నేల మీద చాప వేసుకొని దాని మీద కూర్చోవాలి. ఈ విధంగా గుప్త నవరాత్రులలో అంటే ఆషాఢమాసంలోని మొదటి 9 రోజులు అమ్మవారిని పూజిస్తే అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి. వారాహీదేవి సప్తమాతృకులలో ఒకరు. వరాహుని స్త్రీతత్వం. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది.
ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ, నిశుంభల వంటి రాక్షసులను సంహరించడంలో ఈ అమ్మవారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ అమ్మ వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవర హస్తాలతో శంఖం, పాశం, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మ సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. కాశీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఉగ్రవారాహి అమ్మవారి ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం. ఈ ఆలయ వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం 4 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు. తరువాత మూసివేస్తారు. ఎందుకనే సందేహం మనలో చాలామందికి వస్తుంది. వారాహి అమ్మవారు వారణాసి యొక్క గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువల్ల అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన 2 కన్నాల నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నం నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది. రెండవ కన్నం నుండి చూస్తే పాదాలు దర్శనమవుతాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ కన్నాల నుండి దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఏంటంటే, కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి వారాహి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నం నుంచి చూడమని చెప్తే వారు వినలేదు. పైగా వాదనకు దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా, భక్తుల్ని చూడనివ్వదా అని వాదిస్తూ ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణుడు, అంతేకాదు నాయనా, శాంతకళ, ఉగ్రకళ అని 2 ఉంటాయి. శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్రకళ అంటే దుష్ట సంహానార్థం ఎత్తిన అవతారమని పూజారి తెలియజేశాడు ఆ దంపతులకు. ఉగ్రావతారాన్ని సామాన్యులు తట్టుకోలేరని కూడా ఆ పూజారి తెలియజేశాడు. దుష్ట శిక్షణ కోసం ఎత్తిన అవతారాలు చూడాలి అంటే మన శక్తి సరిపోదు. అందుకే అలాంటి రూపాలను ఎదురుగా చూడకూడదని బ్రాహ్మణుడు ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే ఊరుకోమని మొండి పట్టు పట్టారు. దాంతో ఇక చేసేదేమీ లేక అమ్మవారి దగ్గరికి ఆ పూజారి కొత్త జంటను తీసుకువెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి హారతిచ్చే లోపలే ఇద్దరూ కింద పడి మరణించారు. మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీక్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ అమ్మ గ్రామదేవత. ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రుభయం అనేదే ఉండదు. జ్ఞానసిద్ధి కలుగుతుంది. అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల విజయాలు సిద్ధిస్తాయి.